హాయ్ స్టూడెంట్స్, ఈ సమ్ ఒకటి చూడండి ఒకసారి. ఇదేంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మనకి ఐపీఈ ఎగ్జామ్లో మోల్ కాన్సెప్ట్లో ఫస్ట్ ప్రాబ్లం అనమాట. కార్బన్ కాంపౌండ్ కంటైన్ 12.8% ఆఫ్ కార్బన్ అండ్ 2.1% ఆఫ్ హైడ్రోజన్ అండ్ 85.1% ఆఫ్ బ్రోమిన్. ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ ఎంత ఇచ్చాడంటే 7.9 ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద పర్టికులర్ కాంపౌండ్ అంటే పర్సంటేజ్ ఇచ్చాడు. ఓకే, కార్బన్ ఎంత పర్సంటేజు, హైడ్రోజన్ ఎంత పర్సంటేజు అండ్ బ్రోమిన్ ఎంత పర్సంటేజ్ ఉంది, దాని మాలిక్యులర్ ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేయాలంటున్నాడు. ఒకసారి చూడండి, ఇది చాలా ఈజీ ప్రాబ్లం. యాక్చువల్లీ స్టైకియోమెట్రీలో ఈ మోడల్లో మీకు ఎంసెట్లో కూడా ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, కార్బన్ అనేది ఎంత ఉంది, పర్సంటేజు 12.8%. ఓకే, దీన్ని ఇట్స్ మాలిక్యులర్ మాస్తో డివైడ్ చేస్తారు. డివైడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. దీన్ని పక్కన పెట్టండి. ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్ ఎంత ఇచ్చాడు, 2.1 grams. దీని మాలిక్యులర్ మాస్ తోటి డివైడ్ చేయండి. అది మాలిక్యులర్ మాస్ 1 ఫర్ హైడ్రోజన్, కాబట్టి సేమ్ వాల్యూ వస్తుంది. దీన్ని కూడా పక్కన పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి బ్రోమిన్ ఎంత ఇచ్చాడు, 85.1. ఓకే, దీన్ని ఇట్స్ మాలిక్యులర్ మాస్ ఎంత, దానికి మాలిక్యులర్ మాస్ ఎంత అంటే 79.9. ఓకే, అప్పుడు ఎంత వచ్చింది, 1.05 సంథింగ్ 65 వచ్చింది. ఓకే, ఈ మూడు వాటిల్లో లీస్ట్ వాల్యూ ఏముందో తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ డివైడ్ చేసిన వాల్యూస్లో మూడు వాటిల్లో లీస్ట్ వాల్యూ ఏముందంటే 1.065 ఉంది. ఓకే, ఈ 1.065ని మొత్తం ఓకే ఆల్ వాల్యూస్తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మీకు రఫ్గా ఇది 1 వస్తుంది. ఓకే, ఇది 2 వస్తుంది, ఇది 1 వస్తుంది. ఓకే, దీస్ ఆర్ జస్ట్ రఫ్ వాల్యూస్ అన్నమాట. అప్పుడు రేషియో ఏమవుతుందంటే, ఆ కాంపౌండ్లో కార్బన్ ఉందంటున్నాడు, నెక్స్ట్ హైడ్రోజన్ ఉందంటున్నాడు, నెక్స్ట్ బ్రోమిన్ ఉందంటున్నాడు. ఓకే, హైడ్రోజన్ రేషియో ఎంత వచ్చింది, 2 వచ్చింది. కార్బన్ రేషియో 1 వచ్చింది. బ్రోమిన్ రేషియో 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీని మాలిక్యులర్ ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేయాలి. మాలిక్యులర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ దీన్ని కంప్లీట్ సమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ అటామిక్ మాస్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కార్బన్. ఓకే, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్, 2 hydrogens are there. ఓకే, కాబట్టి 2 అండ్ 79.9. ఇదేంటి, బ్రోమిన్ మాలిక్యులర్ మాస్. టోటల్గా ఎంత వస్తుంది, 93.9 వచ్చింది. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మనకు ఆల్రెడీ కాంపౌండ్ టోటల్ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు వాడు, అదంతా 187.9. ఓకే, మనకు తీసుకున్న ఎంపిరికల్ ఫార్ములా యొక్క టోటల్ దేని అటామిక్ వెయిట్స్ ఎంత వచ్చింది, అటామిక్ వెయిట్స్ వచ్చేసి 93.9 వచ్చింది. ఓకే, కాబట్టి ఏమవుతుంది, ద రేషియో ఇస్ 2. అంటే ఏం కాదు, సింపుల్గా ద మాలిక్యూల్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ దిస్ రేషియో. ఓకే, ఆ గివెన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో, అన్నోన్ మాలిక్యూల్, దేనికైతే 187.9 మాలిక్యులర్ వెయిట్ ఉందో, ఆ మాలిక్యూల్ ఏంటంటే దీనికి 2 times. ఎందుకు 2 times అంటే మనం తీసుకున్నదేమో 93 వచ్చింది, వాడు ఇచ్చిందేమో డబల్ ఉంది, కాబట్టి 2 times. అంటే 2 times ఈ ఫార్ములాని మల్టిప్లై చేస్తే మనకి కావాల్సిన అన్నోన్ కాంపౌండ్ ఫార్ములా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఏ కెమికల్ అనాలిసిస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్ గివ్స్ ద ఫాలోయింగ్ పర్సంటేజ్ ఆఫ్ ద కాంపోజిషన్ బై వెయిట్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఓకే, పర్సంటేజ్ కార్బన్ ఏమో 10.6, హైడ్రోజన్ ఏమో 0.84, క్లోరిన్ ఏమో 89.10. క్యాలిక్యులేట్ ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. ఇక్కడ ఏం కావాలి, ఎంపిరికల్ ఫార్ములా. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేశారో ప్రీవియస్ ప్రాబ్లం, ఓకే, సేమ్ మెథడ్ అనమాట, ఏమీ లేదు. కార్బన్ ఎంత ఇచ్చాడు, 10.06, హైడ్రోజన్ ఎంత ఉంది, 0.84, నెక్స్ట్ క్లోరిన్ ఎంత ఉంది, 89.10. ఓకే, ఇప్పుడు ఈ కార్బన్ 10.06 డివైడెడ్ బై ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఏంటి,
మోలార్ మాస్ ఏంటి, మోలార్ మాస్ అంతా 12. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ అంతా 1, ఇక్కడ క్లోరిన్ అంతా 35.5. ఇప్పుడు మనం డివైడ్ చేస్తే దేంతో 10.06/12 చేస్తే ఎంత వస్తుంది, 0.838 వస్తుంది. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది, 0.834 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, 2.51 వస్తుంది. ఓకే, 2.51 దేని డివైడ్ చేస్తే 89 వచ్చేసి వాడు ఇచ్చిన గివెన్ పర్సంటేజ్, మనకి ఆల్రెడీ క్లోరిన్ యొక్క మోలార్ మాస్ ఎంత 35.5, కాబట్టి దీన్ని డివైడ్ చేస్తే 2.15 వస్తుంది. ఈ మూడు వాటిల్లో లీస్ట్ వాల్యూ ఏంటి, లీస్ట్ వాల్యూ వచ్చేసి ఇది 0.838. దీంతో డివైడ్ చేయండి, అన్నిటిని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది రేషియో, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ కూడా ఇంచుమించుగా అప్రాక్సిమేషన్ 1, ఇక్కడ వచ్చేసి 3 times యొక్క వాల్యూ. అంటే మనకి ఇచ్చిన కాంపౌండ్లో కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, క్లోరిన్ ఉంది. ఎంత రేషియోలో ఉంది, కార్బన్ అనేది 1 యూనిట్ ఉంది, హైడ్రోజన్ అనేది 1 యూనిట్ ఉంది, క్లోరిన్ అనేది 3 యూనిట్స్ ఉంది. మనకు కావాల్సింది ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా, ఎంపిరికల్ ఫార్ములా, కాబట్టి ఇదే. ఓకే, దీన్ని అగైన్ మళ్ళీ మల్టిప్లై చేయవసరం లేదు. ఓకే, వాడు అడిగింది ఎంపిరికల్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా చేయాలంటే 2 times 3 times మల్టిప్లై చేస్తాం అన్నమాట. అది ప్రీవియస్ సమ్లో మనం చేసాం కదా, యాజ్ సేమ్ లైక్ దట్. ఓకే, ఇది ఎంపిరికల్ ఫార్ములా. ఇది కావాల్సిన ఆన్సర్ కూడా ఇది ఏంటిది, CHCl3. నెక్స్ట్ చూడండి, ఇది స్టైక్యోమెట్రీలో థర్డ్ ప్రాబ్లం. క్యాలిక్యులేట్ ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ హ్యావింగ్ అల్యూమినియం ఎంత ఇచ్చాడు, 52.5 ఇచ్చాడు, కార్బన్ వచ్చేసి 35.3 ఇచ్చాడు, ఆక్సిజన్ వచ్చేసి 38.7 ఇచ్చాడు, అలాంగ్ విత్ దేర్ మోలార్ మాసెస్ ఇచ్చాడు. ఓకే, అది పక్క ఎలా సాల్వ్ చేస్తాం అంటే చూడండి, 26.5, 35.3, నెక్స్ట్ 38.7. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మొత్తం టోటల్ కలిపితే 100 రావాలి, 100 వచ్చేసింది, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు సేమ్ అగైన్ ఈ మొత్తం స్టాయికియోమెట్రీలో మ్యాక్సిమం ఇదే మోడల్ ఉంటుంది. ఓకే, ద మోడల్ ఈజ్ సింపుల్. ఫస్ట్ దాని మోలార్ మాస్ వేసుకుంటారు, గివెన్ పర్సెంటేజ్ వేసుకుంటారు ఫస్ట్. ఓకే, ఆ గివెన్ పర్సెంటేజ్ని దాని మోలార్ మాస్తో డివైడ్ చేస్తారు. ఓకే, గివెన్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు, 26.5 ఇచ్చాడు, దాని మోలార్ మాస్ అంతా 27. డివైడ్ చేశారు, డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 0.981 వచ్చింది కదా. ఇక్కడ అగైన్ కార్బన్కి మోలార్ మాస్ ఎంత ఇచ్చాడు, 35.3. ఓకే, దాన్ని 12తో డివైడ్ చేస్తారు, డివైడ్ చేస్తే ఏమొస్తుంది, అగైన్ 2.94. ఓకే, ఆక్సిజన్కి 38.2 ఇచ్చాడు, దాని మోలార్ మాస్ ఎంత 16, దాంతో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 2.387. ఓకే, ఇందులో లీస్ట్ వాల్యూ తీసుకోండి, సేమ్ మెథడ్ 0.981, దాంతో మొత్తం డివైడ్ చేసేస్తే ఇక్కడ 1 వస్తుంది, నెక్స్ట్ 3 వస్తుంది, నెక్స్ట్ 2.5 వస్తుంది. 2.5 ఈజ్ అ ఫ్రాక్షన్ వాల్యూ కాబట్టి దట్ మనకి 2.5 అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, 2.5 యూనిట్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఏం చేస్తాం, 5 యూనిట్స్ ఆఫ్ ఆక్సిజన్, అక్కడ 5 మల్టిప్లై అయింది అనుకోండి, అంటే 2 times మల్టిప్లై చేసాం. ఓకే, యాక్చువల్లీ ఫార్ములా ఏమవ్వాలంటే ఒక అల్యూమినియం, 3 కార్బన్స్, 2.5 ఆక్సిజన్స్. ఇది పాసిబుల్ అవుద్దా, అవ్వదు. కాబట్టి దీన్ని ఏం చేస్తారు, 2 times మల్టిప్లై చేస్తారు, అంటే 5 ఆక్సిజన్స్, 6 కార్బన్స్ అండ్ 2 అల్యూమినియమ్స్. ఇది ఫార్ములా అవుతుంది అన్నమాట. ఓకే, ఎనీవే మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రాబ్లమ్స్ కూడా ఫస్ట్ ఇయర్ ఐపీకి సంబంధించిన రిలేటెడ్ ఉన్న కంప్లీట్ న్యూమరికల్స్ అన్నీ కూడా వీడియో నేను అప్లోడ్ చేస్తాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే.